నుంచి 9 లోపు వెళ్ళేటప్పుడు ఎక్కడ ఒకదానిపై ఒకటి అంటే ఏకీభవిస్తాయి లేదా 0 degrees ఉంటుంది అన్నది చూడాలి. సాధారణంగా మనకి 8 o'clock టైం వేద్దామండి. 8 o'clockకి ఇదిగో ఇక్కడ ఉంటుంది ఇంచుమించుగా ఇలా. ఈ ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి తిరగడానికి 8:30లో 240 అవుతుందండి. 240 degrees అవుతుంది. అయితే ఇది ఈ ముళ్ళు పెద్ద ముళ్ళు, ఇది చిన్న ముళ్ళు, అంటే ఇది గంటల ముళ్ళు అండి, ఇది నిమిషాల ముళ్ళు. ఈ నిమిషాల ముళ్ళు దీని దగ్గరికి వచ్చేస్తే 0 degrees అండి. అంటే ఇది ఇలా తిరుగుతూ దీని మీద ఏకీభవించింది అనుకోండి, అక్కడ అప్పుడు 2 ముళ్ళుల మధ్య 0 degrees ఉంటుంది. మరి ఇది ఈ విధంగా 240 degrees తిరిగి దీని మీదకి వస్తుంది అనుకోండి, మనకి ఆన్సర్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికంటే 8 గంటల 40 నిమిషాలు అవుతుంది. అంటే ఈ ముళ్ళు నిమిషాల ముళ్ళు 8 దగ్గరికి వస్తే 40 అంటాం కాబట్టి 8 గంటల 40 నిమిషాలు ఆన్సర్ అవుతుంది. అయితే మరి ఈ ముళ్ళు ఇలా 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 తిరిగి ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఇది ఇక్కడే ఉండిపోదు కదండి, ఇది కూడా కొంచెం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ లెక్కల్ని మనం చేయడానికి అంటే ఆన్సర్ 8 గంటల 40 నిమిషాల కంటే కొంచెం ఎక్కువ. మరి ఆప్షన్స్లో చూడండి అన్ని 40+ ఉన్నాయి. అదే 40 నిమిషాల కంటే తక్కువ ఇచ్చాడు అనుకోండి, తీసేయచ్చు మనం. కాకపోతే అన్ని 40 కంటే ఎక్కువ ఇచ్చాడు. సరే, దీన్ని మనం చేయడానికి మీకు ఆల్రెడీ గత లెక్కల్లో చెప్పాను, 30H 11/2m ఈ ఫార్ములా చెప్పుకున్నాం మనం. ఏదైనా సమయం ఇచ్చి ముళ్ళు మధ్య కోణం అడిగినప్పుడు ఈ 2 కట్టండి, ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే మనకి యాంగిల్ వచ్చేస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే 30H కడుతున్నాను, 30H అంటే స్టార్టింగ్ నెంబర్ తీసుకోండి, 30 × 8 అంటే ఇది 240 అండి. 11/2m 11/2m అంటే మనకు తెలియదండి, అదే మనం కనిపెట్టాలి. ఇదిగో ఏ నిమిషాలు అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ m తెలియదు, అలాగే ఉంచేయండి. ఇప్పుడు ఈ రెండింటిని నేను కోణం కావాలనుకున్నప్పుడు తీసేయమని చెప్పాను, పెద్ద దాంట్లో చిన్నది. మరి ఇక్కడ మన కోణం కనిపెట్టాలి, ఆ కోణం 0 అని అడిచేసాడు, మరి ఈ నిమిషాల్లో మనం కనిపెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని ఒక దాంట్లోంచి ఒకటి తీసేద్దాం. అంటే ఈ 2 తీసేసినప్పుడు 0 అవ్వాలి, అంటే ఈ 2 సమానం అండి. 240 - 11/2m 0. సాధారణంగా మనం 2 తీసేస్తే మన కోణం వస్తుంది. ఇక్కడ కోణం ఆల్రెడీ అడిచేసాడు. ఇప్పుడు m కావాలి, ఈ మైనస్ వాల్యూని అటు పంపించేద్దామండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే 240 = ఇది అటు వెళ్తే 11/2m అండి. దీని నుంచి m వాల్యూ కడుతున్నాను, m = దాని ఎక్కడ ఉంది, ఇది ఇటు వస్తే 240 × రివర్స్ చేస్తే 2/11 అండి. ఫ్రాక్షన్ ఇటు తీసుకొచ్చాను, మనకు కావాల్సిన m లెఫ్ట్ సైడ్ ఉండేలా చూసుకున్నాను. ఇది మల్టిప్లై చేస్తే 480 అండి /11. ఇది ఎన్నిసార్లు పోతుందో చూడండి, 4 11 44, 48 నుంచి 44 పోతే ఇంకా 4 ఉంది, 40. 3 11 33, 40 లోంచి 33 పోతే ఇంకా 7 ఉందండి. 43 7/11 అంటే 8 గంటల 43 7/11 నిమిషాల దగ్గర, అంటే ఆప్షన్ సిలో ఉంది. అక్కడ 2 ముళ్ళు ఒకదానిపై ఒకటి వచ్చి ఏకీభవిస్తాయండి. ఇదే లెక్కనే వేరే మోడల్లో కూడా చూద్దామండి. ఇందాక మనం 30H 11/2m ఆ రెండింటిని ఈక్వల్ చేసి చెప్పాం. ఇంకోలా ఎలా అంటే 8:30 అండి, 8:30 240. మనకి 0 degrees అడిగాడు కాబట్టి 240కి 0 కలపండి. అదే 90 degrees అడిగితే 90 కలపండి, 180 degrees అడిగితే 180 కలపండి. 0 degrees అన్నాడు కాబట్టి 0 కలిపా, 0 కలిపితే సేమ్ 240 వస్తుంది. ఇప్పుడు ఈ 240కి మనం 2/11తో మల్టిప్లై చేయండి. 2/11 ఎందుకు వేసాను, 2/11 ఎందుకు వేసామంటే మనందరికీ తెలుసు, మనకి ఫిజిక్స్ ఫార్ములాను వాడుతున్నాను, వేగము = దూరము బై కాలం అండి. స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములా మనకు తెలుసు. వేగం అంటే 2 ముళ్ళ మధ్య సాపేక్ష వేగం, ఆల్రెడీ ఇది కూడా మనం చెప్పుకున్నాం. 6 డిగ్రీల్లోంచి ½ డిగ్రీ తీసేసాం, 5.5 అంటే 11/2. అంటే వేగం వచ్చేటప్పటికండి 11/2 అండి. 2 ముళ్ళ మధ్య సాపేక్ష వేగం 11/2 స్టార్టింగ్లో చెప్పుకున్నాం. దూరం అంటే ఇక్కడ 8 గంటలకి అంటే 240 డిగ్రీలు తిరిగిందండి. 240 డిగ్రీలు అనేది దూరం కింద తీసుకోవాలి. కాలం అంటే ఎంత కాలంలో ఈ 240 డిగ్రీల్ని మనకి ఎంత వేగంతో చేస్తుంది అనేది కావాలి. ఇప్పుడు మన కాలము ఈ మినిట్స్, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి చూడండి m ఇటు తీసుకొస్తున్నాను, m ఇది ఇటు వస్తే 240 × ఈ 11/2 వెళ్తే 2/11. సేమ్ ఇందాక కూడా అలా వచ్చింది కదండి. ఇది 480/11. 480/11 అంటే భాగాహారం చేసుకుంటే ఇది ఎంత వచ్చిందంటే 43 7/11 వచ్చిందండి. అంటే 8 గంటల 43 7/11 నిమిషాల దగ్గర 2 ముళ్ళు ఏకీభవి వస్తాయి. మీకు 2 ప్రాసెస్లో ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. ఈసారి 7 8
7 గంటల నుండి 8 గంటలకు వెళ్లే లోపు ఎప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం 0 డిగ్రీస్ లేదా ఏకీభవిస్తాయని చూద్దాం. సపోజ్ చూడండి 7 చిన్నదాన్ని తీసుకుని దాన్ని 30తో మల్టిప్లై చేశాను. 7 30 210. ఈ 210కి ప్లస్ చేసిన మైనస్ చేసిన 210. దీన్ని 2/11తో మల్టిప్లై చేశాను 420/11. దీన్ని భాగహారం చేసుకుంటే 38 2/11 అంటే 7 గంటల 38 2/11 నిమిషాల దగ్గర రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి అంటే 0 డిగ్రీస్ ఉంటుందండి.